శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే యువనేత లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈసారి ఎప్పుడూ లేనంతగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు కోదండరామస్వామి దేవస్థానం అట్లాగే ఒంటిమిట్ట పట్టణం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈరోజు ఎక్కడ చూసినా కోలాహలం వైభవమే కనబడుతోంది. ఇంత వైభవం ఈ కోలాహలం ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎప్పుడు కూడా లేనంతగా ఎంతో వైభవంగా ఈసారి టీటీడీ వారు ఎంతో బాగా ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. చాలా సదుపాయాలన్నీ కలగజేశారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు స్వామివారిని మొక్కుని ముందుకెళ్తున్నారు. అందరూ కూడా దేవుని సేవలో ఆ కోదండరామస్వామి దేవుడి సేవలో తరిస్తూ ఈ శ్రీరామనవమిని అద్భుతంగా అందరికీ జరుపుకోవాలని ఈ వచ్చే బ్రహ్మోత్సవాలు 11వ తేదీన జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. మన నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు. ఆ రోజు లక్షలాదిగా కళ్యాణానికి తరలివచ్చి ఆ రోజు టీటీడీ వారు చేసిన అనేక సదుపాయాల్ని తీసుకొని ఆనందంగా ఆ వైభవాన్ని ఆ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ధ్వజహారవ కార్యక్రమానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా ఇక్కడికి వచ్చాం. లోపల మేమేదో ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన కొంతమంది రౌడీలు మా ముందరికి వచ్చి మాకు అడ్డంగా నిలబడుకోవడం నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. మొన్న ఈ మధ్యలోనే వైస్ ఎంపీని ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళు ఒంటిమిట్టలో పరాభవాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అట్లాగే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ ఈరోజు మా మీద చూపించాలని ట్రై చేస్తున్నారు. ఇది నిజంగా చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా గమనించాలా. ఇట్లాంటి రౌడీలకు ఓట్లు వేయడం వల్ల ఎంత నష్టం కలుగుతోందో ఒక్కసారి కూడా ప్రజలంతా ఆలోచించాలా. ఇలాంటి వ్యక్తులకు అందరం ఎక్కిస్తే రాజంపేట అధోగతి పాలవుతుందని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా ప్రజలందరం కూడా వేడుకుంటూ ఒక్కసారి ఆలోచించమని అందరికీ కూడా చెబుతూ దేవస్థానాల్లో ఇలాంటి రౌడీయిజాన్ని ముందు అరికట్టాలా. ప్రజలందరూ కూడా జాగృతంగా దీన్ని అందరినీ కూడా ఖండించాలని మరొక్కసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ స్వామివారి ఏకశిలాపురి క్షేత్రం అని పిలువబడేటువంటి ఒంటిమిట్ట క్షేత్రంలో మనందరికీ తెలుసు సీతాలక్ష్మణ సమేతులై శ్రీ కోదండరామస్వామి వారు వేంచేసి జాంబవంతుల ద్వారా ప్రతిష్ఠించబడి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానముల